మార్గంలో మృతదేహాన్ని నెల్లూరుకు తరలిస్తున్నారు. మృతదేహంతో పాటు హోంమంత్రి చినరాజప్ప కూడా వెళ్తున్నారు. నిషిత్ తల్లి రమాదేవి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీ హిల్స్ నివాసం నుంచి నెల్లూరు బయలుదేరారు. నారాయణ కుటుంబ సభ్యులను ప్రముఖులు పరామర్శిస్తున్నారు. అతి వేగం నిండు ప్రాణాన్ని బలిగొంది ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు. ప్రస్తుతం నిషిత్ మృతదేహాన్ని నెల్లూరుకి తరలించారు. మరి వారి అమ్మగారు రమాదేవి అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా నెల్లూరు బయలుదేరారు. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తున్నాం. మంత్రి నారాయణ ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. నిషిత్ అమ్మగారు అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇప్పుడు నెల్లూరు బయలుదేరుతున్నారు. అయితే ప్రస్తుతం వరకు మనకున్న అప్డేట్స్ ప్రకారం అయితే పోస్ట్ మార్టం తర్వాతే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వెహికల్ ఇంత వేగంగా వెళ్ళినటువంటి ఈ కారు అసలు ప్రమాదానికి ఎలా గురైంది? ఇంత వేగంగా వెళ్ళడం వారు ఏమైనా మద్యం తీసుకున్నారా, లేకపోతే ఏదైనా రేసింగ్ అనేది ఏమైనా పెట్టడం జరిగిందా, ఏ విధంగా జరిగింది అనేది మాత్రం మనకి పోస్ట్ మార్టం తర్వాతే తెలుస్తుంది. వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి విజువల్స్ చూస్తున్న వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చిన్న వయసులోనే కొడుకును పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి నెల్లూరు బయలుదేరుతున్నారు. వారి స్వస్థలమైనటువంటి నెల్లూరులో వీరికి రేపు అంత్యక్రియలు కూడా నిర్వహించబడుతుందని తెలుస్తోంది. ఉదయం 3 గంటలకు ఎవరూ లేని సమయంలో, రోడ్లన్నీ ఖాళీగా ఉన్న సమయంలో, ఎన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వెహికల్ అయినప్పటికీ కూడా వేగం అనేది ప్రాణాన్ని తీసుకుంటుంది అనేది మాత్రం మనకు క్లియర్గా తెలుస్తోంది. అయితే నిశ్చిత్ ఉపయోగించిన కారుకు ఉన్న ఫీచర్స్ ఏంటి, కారు స్పీడ్ ఎంత, బెన్స్ కారుకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష అందిస్తారు. ఓవర్ టు శిరీష. ఈ ఉదయం మంత్రి నారాయణ కుమారుడు నితీష్ నారాయణ ప్రయాణించి ప్రమాదానికి గురైన మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ కార్ మోడల్ గురించి ఒకసారి మనం చూద్దాము. ఆ కార్ ఫీచర్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈ కారు గురించి ముందు ఫీచర్స్ చెప్పుకుంటే వరల్డ్ క్లాస్ సేఫ్టీ ఉన్న భద్రతా ప్రమాణాల్లో నెంబర్ 1 వెహికల్గా చెప్పుకోవచ్చు. స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అదనంగా ఉంటుంది, అలాగే 3 పాయింట్ల సీట్ బెల్ట్, వెంటనే కంట్రోల్ చేసుకునే వెసులుబాటు, సెంట్రల్ లాకింగ్తో పాటు చైల్డ్ సెక్యూరిటీ లాక్స్ కూడా ఈ అదనంగా ఫీచర్స్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి ప్రమాద సమయంలో ఇది తెరుచుకుని మనుషుల ప్రాణాలకు ప్రమాదం లేకుండా రక్షిస్తుంది. అలాగే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుంది. వెనుక 3 పాయింట్ల సీట్ బెల్ట్ ఉంటుంది. కారు ఎంత వేగంగా పరిగెత్తినా సరే వెంటనే కంట్రోల్ చేసుకోవచ్చు. సెంట్రల్ లాకింగ్తో పాటు పిల్లల భద్రత కోసం లాక్స్ ఉన్నాయి. పవర్ స్టీరింగ్ని సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ ఈ అడ్వాన్స్డ్ మోడల్ కార్ని మన హైదరాబాద్లో ఓవరాల్గా 4-5 యూజ్ చేస్తున్నారు. అందులో ఒకటి నాగార్జున కుమారుడు అఖిల్ కూడా ఒక కార్ యూజ్ చేస్తున్నారు. 422 హార్స్ పవర్ ఉంటుంది ఈ కార్కి. అలాగే వితిన్ 6 సెకండ్లో 100 స్పీడ్ని టచ్ చేస్తుంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అయితే మొత్తం మీద ఇంత వరల్డ్ క్లాస్ సేఫ్టీ మెజర్స్ ఉన్న ఈ సెక్యూరిటీ ఇవ్వలేదు అంటే మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ మోడల్లో ప్రయాణిస్తూనే నితీష్ నారాయణ ప్రమాదానికి గురయ్యాడు. వరల్డ్ క్లాస్ సేఫ్టీ మెజర్స్ ఉన్నా కూడా ఎందుకని సేఫ్టీ ఇవ్వలేకపోయింది అంటే స్టాటిక్ పిల్లర్ని ఢీకొనడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇవాళ జరిగిన ప్రమాదానికి ప్రధాన కారణం మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ అడ్వాన్స్డ్ మోడల్ వరల్డ్ సెక్యూరిటీ అంటే వరల్డ్ సేఫ్టీ ఇంత సెక్యూరిటీ మెజర్స్ ఉన్న కారు స్టాటిక్ పిల్లర్ని ఢీకొనడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే వరల్డ్ క్లాస్ సేఫ్టీ మెజర్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే సేఫ్టీ బెల్ట్, ఎయిర్ బ్యాగ్స్, అడ్వాన్స్డ్ మోడల్ కార్ అయినప్పటికీ కూడా స్టాటిక్ పిల్లర్ని తగలడం, అంటే వితిన్ 6 సెకండ్స్ 100 కిలోమీటర్స్ని రీచ్ అయ్యే వెహికల్ ఎంత సేఫ్టీ మెజర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రొటెక్షన్ లేనప్పుడు మాత్రం, అంటే ఇంత వేగంతో వెళ్ళినప్పుడు ఎవరు ఏం చేయలేము అన్నది ఇందాక డాక్టర్ చెప్పినటువంటి